శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. ఆత్మను ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలనో చెప్తున్నాడు అన్నమాట. తర్వాత సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వతా వర్తమానోపి సయోగీ మయి వర్తతే. సర్వభూత స్థితం మాం యో మాం అంటున్నాడు. ఏకత్వమాస్థిత అంటే భేదభావం లేకుండా ఏకత్వమాస్థిత అన్నమాట. భేదభావం లేకుండా అందరి యందు సమానంగా చూస్తూ సర్వభూత స్థితం సమస్త ప్రాణులు ఉన్నటువంటి సమస్త ప్రాణుల్లో అంతర్లీనంగా ఉన్నటువంటి నన్ను ఎవడైతే ధ్యానిస్తాడో యో భజతి సర్వతా వర్తమానోపి, ఏ స్థితిలో ఉన్నా కూడా అతడు ఏ స్థితిలో ఉండి నన్ను ధ్యానించినా కూడా సయోగి మయి వర్తతే, నాయందే ఉంటాడు ఆ యోగి అంటున్నాడు. ఆ విధంగా నన్ను ధ్యానించేటటువంటి వాడు ప్రాణులన్నింటిలోనూ నన్నే చూచివాడైనటువంటి నన్ను ఎవరైతే ధ్యానిస్తాడో అతడు నాయందే ఉంటాడు అని. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా ఇది వా దుఃఖం సయోగి పరమో మతః. అంటే ఈ సుఖ దుఃఖాలు స్వపరభేదం లేకుండా భావించుకుంటాడో అంటే ఏమిటి? సుఖం వా ఇది వా దుఃఖం, సుఖం కలిగినా దుఃఖం కలిగినా ఈ స్వపరాభేదం లేకుండా ఈ సుఖం ఈ దుఃఖము అని ఎవడైతే భావించుకుంటాడో అతనే యోగి శ్రేష్ఠుడు అన్నమాట. అంటే సుఖ దుఃఖాల్లో కానీ ఎప్పుడైనా కానీ నన్ను ధ్యానించుకునేటటువంటి వాడు యోగి అంటున్నాడు. అర్జునుడు ఏమంటున్నాడు? యోయం యోగస్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. ఓ పరమాత్మ, నువ్వేమో బాగా చెప్పావు, యోగం చెప్పావు, చాలా బాగా ఇదని. ఏతస్యాహం న పశ్యామి, ఆ యోగాన్ని నేను చూడలేకుండా ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే చంచలత్వాత్ స్థితిం స్థిరాం, నా యొక్క స్థితి చంచలమైనటువంటిది కాబట్టి అంటున్నాడు. అంటే నువ్వు బోధించినటువంటి ఈ యోగము నా బుర్రకెక్కలేదు, నా మనసు చంచలంగా ఉంది కాబట్టి అన్నాడు. ఇంకా ఏమంటూ చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఓ కృష్ణ, ఈ మనస్సు అనేది చంచలమైనది, ప్రమాదకరమైనటువంటిది, బలవత్తరమైనటువంటిది. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఆ మనస్సును నిగ్రహించుకోవడం గాలిని అణిచివేసినట్లుగా ఉంటుంది. మామూలుగా ఏమిటంటే గాలిని నిరోధించలేం కదా, గాలిని అడ్డుకోగలమా? అడ్డుకోలేము. ఎంత చిన్నపాటి రంధ్రం దొరికినా కూడా గాలి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి మనము ఒక కందుకం, ఒక చెండు తీసుకున్నాం, చెండు నిండా గాలి నింపినాం అనుకోండి, అది ఏ చిన్న సూది పట్టేటటువంటి రంధ్రం అంత ఉన్నా కూడా ఆ చెండులో ఉన్నటువంటి ఆ బంతిలో ఉన్నటువంటి ఆ గాలి అంతా కూడా బయటకు వస్తుంది. దాన్ని మనం అరికట్టలేము. ఆ విధంగా నా మనస్సును నేను అరికట్టలేకుండా ఉన్నాను అని అర్జునుడు అంటున్నాడు. భగవంతుడు ఏమంటున్నా అంటే అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. నువ్వు చెప్పింది నిజమేను అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ మనస్సు అనేది దుర్నిగ్రహం, నిగ్రహించుకోవడం చాలా కష్టం. కాకపోతే అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఒక రోజులో అది నిగ్రహించుకునేటటువంటిది కాదు, అభ్యాసం చెయ్యాల. అభ్యాసంతోనూ అదేవిధంగా ఇతర వ్యాపకాలపైన వైరాగ్యంతోనూ మనస్సును అదుపులో ఉంచుకోవచ్చు అని అంటున్నాడు. అసంయతాత్మనా యోగో దుష్ప్రాపైతి మేమతి పశ్చాత్మనాతు యతతా శక్యో వాప్తుముపాయతః. మనస్సును నిగ్రహించుకోలేని వాడు యోగ సాధన చేయలేడు అంటున్నాడు. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప.
మనస్సు నిగ్రహించుకోలేకపోతే యోగ సాధన చేయడం కష్టం అంటున్నాడు. వస్యాత్మనాతు యతతా శక్యో వాతుం ఉపాయత. ఎవరైనా మనస్సును అదుపు మనోనిగ్రహం కలిగి ఉంటే ఉపాయాలను పన్ని ప్రయత్నించి యోగ సిద్ధిని పొందవచ్చు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. దాని తర్వాత ఏమంటాడు అర్జునుడు ఏమడుగుతున్నా అంటే అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. ఈ శ్రద్ధ కలిగి ప్రయత్నిస్తాడు, ఏ కారణాల వలనైనా మనస్సు చలించి సిద్ధి పొందలేకపోతే అలాంటి వానికి గతి ఏమిటి అంటున్నాడు. నువ్వు చెప్పినట్టుగా అభ్యాసము వైరాగ్యం చేత ప్రయత్నించి చూస్తాడు, ఏ కారణం చేతనైనా అది నిష్ఫలమైందనుకోండి, మరి వాని గతి ఏమిటి అని అన్నాడు. కచ్చిన్నోపయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణిపతి. అంటే ఈ బ్రహ్మజ్ఞానార్జనకు అంటే లౌకికానికి బ్రహ్మజ్ఞానానికి రెంటికి కాకుండా పోతాడు చూడండి. దీన్ని వదిలేసి దాన్ని నేర్చుకోవడము, దీన్ని వదిలేసినాడు దాన్ని నేర్చుకోలేకపోయినాడు, ఈ విధంగా రెంటికి చెడిపోయిన వాడు ఉంటాడే, వాడు ఈ విడిపోయినటువంటి మేఘాల యొక్క శకలాలు అంటే ముక్కలు, మేఘాలంతా కూడా గాలి వీచేప్పుడు ఏమవుతుంది, ముక్కలు ముక్కలుగా చెదిరిపోతుంది కదా, ఆ విధంగా నిష్ప్రయోజనంగా నాశనమైపోడు కదా అని ప్రశ్నిస్తాడన్నమాట అర్జునుడు. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషత. ఈ సంశయం నాకు కలిగింది, దీన్ని పూర్తిగా తొలగించు అంటున్నాడు. త్వదన్య సంశయస్యాస్య. ఈ సంశయాన్ని ఛేదించడానికి నీకంటే మరొకడు ఎవడికి కూడా సాధ్యం కాదు, నీకంటే మరొకడు ఎవడు కూడా సాధ్యం చెయ్యలేడు, నా సంశయాన్ని తీర్చలేడు, పోగొట్టలేడు అని కృష్ణ పరమాత్మ అర్జునుడు వేడుకున్నాడు. మరి రేపేం జరుగుతుందో రేపు చూస్తాం. హరి ఓం తత్సత్.